ఆ, మీరు రాసిన పుస్తకం మీరే మళ్ళీ చదువుతున్నారు మన ముఖం మనమే కడుక్కోవట్లే అట్లా. అంటే ఏముంది అందులో? ఇప్పుడు ఈ చదివే పేజీలో ఒకటి ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఉంది. అంటే ఇవి నేను గుర్తుపెట్టుకుని రాసినావు కదా, స్పాంటేనియస్గా రాసినాను. ఓకే. నిజంగా నన్ను ఎవరన్నా అడిగితే నాకు తెలియదు ఏం రాసినాను. కొన్ని గుర్తుంటాయి. కోర్లో ఏముంటుంది? పీస్ ఉంది, కోర్లో ఈక్వాలిటీ ఉంది. ఇందులో ఏముందంటే వీళ్ళది చూపించు, ఇట్లా అనిపిస్తుంది నాకని రాశాను. అందుబాటులో లేని దాన్ని మనిషి కోరుకుంటాడని, అందుబాటులో ఉన్నది విస్మరిస్తాడని. ఓకే. ఓకే. అతను వజ్రాలను గౌరవిస్తాడు, కన్న తల్లిని విస్మరిస్తాడు, దేవుడికే వెతుకులాడతాడు, తన నిజ స్వభావాన్ని విస్మరిస్తాడు, ప్రేమ ఆనందాల కోసం పాకులాడతాడు, ప్రేమ ఆనందాలని తూలనాడతాడు. రాళ్లలాగా వజ్రాలు గనక మనిషికి దొరికితే వజ్రము విస్మరించబడుతుంది. సాక్షాత్తు దేవుడే సజీవంగా ఇంట్లో ఉంటే అతన్ని కూడా విస్మరించి తీరుతాడు. తాత్పర్యం ఏంటంటే స్కేర్సిటీ ఈజ్ సేక్రెడ్, అంటే అందుబాటులో లేనిదే ఆదరింపబడుతుంది అని. అవును, ఆలోచిస్తే ఇప్పుడు కూడా కరెక్టే ఉంది. అది ఎప్పటికీ కరెక్ట్. అది ఎవరైనా చదవాలనుకుంటే తీసుకోండి.